తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. కెరీర్ ప్రారంభంలోనే పలు సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించిన ఈమె ఆ తర్వాత లేడీ విలన్ గా మారిపోయారు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోవైపు నటిగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ వరలక్ష్మి యాక్ట్ చేస్తూ ఉన్నారు. గతేడాది హనుమాన్, రాయన్, మ్యాక్స్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన వరలక్ష్మి ఓ పక్క సినిమాలు చేస్తూనే పలు టీవీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇక నేడు తనపై 6 లైంగిక దాడి చేశారు అంటూ సంచలన నిజాన్ని బయటపెట్టారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి గారి గురించి మీకు తెలియని ఎన్నో నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ వరలక్ష్మి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి. వరలక్ష్మి శరత్ కుమార్ 1985 మార్చి 5న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి నటుడు శరత్ కుమార్, తల్లి ఛాయ. ఈమెకు పూజ అనే చెల్లెలు కూడా ఉంది. వరలక్ష్మి తన స్కూలింగ్ ని చెన్నైలోని సెయింట్ మైకేల్ అకాడమీలో చదివింది. తన బిఎస్సి డిగ్రీని హిందుస్థాన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి వరలక్ష్మికి సినిమాల్లో నటించాలనే ఆశ చాలా ఉండేది. దీంతో ఈమె యాక్టింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడం కోసం ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో ట్రైన్ అయింది. ఇకపోతే తండ్రి శరత్ కుమార్ మూవీస్ ని ప్రొడ్యూస్ చేయడం, అవి ఫ్లాప్ అవ్వడం, ఆ తర్వాత వివిధ కారణాలతో ఆయన అప్పుల్లో కూరుకుపోయారు. అప్పుడే రాధిక గారు శరత్ కుమార్ కి ఆ అప్పుల నుంచి బయటకు రావడానికి సహాయం చేశారు. దీంతో అప్పటికే 2 టైమ్స్ డివర్స్ తీసుకున్న రాధిక గారికి శరత్ కుమార్ గారి మీద ప్రేమ కలిగి ఇద్దరు కొన్ని రోజులు ప్రేమలో ఉన్నారు. అలా ఒక అండర్స్టాండింగ్ రావడంతో పెళ్లి చేసుకోవాలని ఇద్దరు అనుకున్నారు. అందుకు గాను శరత్ కుమార్ తన మొదటి భార్య అయిన ఛాయాకి విడాకులు ఇచ్చేసి 2001లో రాధిక గారిని వివాహం చేసుకున్నారు. దీంతో వరలక్ష్మి గారు తన తండ్రి ప్రేమకు దూరమైందని చెప్పొచ్చు. ఇక వరలక్ష్మి ముంబైలో యాక్టింగ్ పరంగా ట్రైన్ అయిన తర్వాత తనకు 18 ఏళ్లు ఉండగా 2003లో శంకర్ యొక్క బాయ్స్ సినిమా కోసం ఆడిషన్ ఇచ్చింది. ఆ మూవీకి హీరోయిన్ గా సెలెక్ట్ కూడా అయింది. కానీ ఆమె తండ్రి శరత్ కుమార్ ఆ మూవీ చేయొద్దని శంకర్ ఇచ్చిన ఆఫర్ ని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత 2004లో ప్రేమిస్తే మూవీలోను, 2008లో సరోజా మూవీలోను ఆఫర్స్ వచ్చినా వారి నాన్న చెప్పడం వల్లే ఆ మూవీస్ చేయలేకపోయింది. ఆ తర్వాత 2008లో విఘ్నేష్ శివన్, ఇతను ఇప్పుడు నయనతార భర్త, ఇతని డైరెక్షన్ లో వచ్చిన పోడాపోడి మూవీ చేయడానికి శరత్ కుమార్ అంగీకరించడంతో ఆ మూవీలో శంభు పక్కన సైన్ చేసింది. ఆ మూవీ షూటింగ్ 4 ఇయర్స్ కొనసాగింది. ఇక ఆ మూవీని లండన్ లోను షూట్ చేయడం కూడా జరిగింది. ఫైనల్ గా మూవీ 2012లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దానికి ముఖ్య కారణం ఆ మూవీలో వరలక్ష్మిని చూసి అందరూ హేళన చేశారు. మూవీలో ఈమె చాలా లావుగా ఉండి అమ్మాయికుండే లక్షణాలు లేకపోవడంతో అందరూ ఈమెను ఎగతాళి చేశారు. అయినప్పటికీ ఆమెకు విశాల్ మదగజ రాజాలు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత వరలక్ష్మి కన్నడలో సుదీప్ పక్కన మాణిక్య మూవీని చేసింది. అది ప్రభాస్ తెలుగులో నటించిన మిర్చి మూవీ రీమేక్. ఆ మూవీ 2014లో రిలీజ్ అయి మంచి వసూళ్లను రాబట్టింది. అదే సంవత్సరం డైరెక్టర్ బాల యొక్క తారక్ తప్పటై చేసినందుకు గాను ఆమె పాత్రకు మంచి ప్రశంసలు అందుకుంది. ఆ మూవీ కారణంగా మలయాళంలో మమ్ముట్టితో నటించే అవకాశం వచ్చింది. అప్పట్లో ఈమె నటనను, ఈమె పర్సనాలిటీని చూసి ఈమె హీరోయిన్ మెటీరియల్ కాదని, నెగిటివ్ రోల్ కి అయితే బాగా సెట్ అవుతుందని అవమానించడంతో వాళ్ళ మాటలనే పాజిటివ్ గా తీసుకొని విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అలా విశాల్ యొక్క పందెం కోడి 2లోను, సర్కార్ మూవీలోను నెగిటివ్ రోల్స్ ను పోషించింది. ఈమె నటన చూసిన వాళ్ళంతా వరలక్ష్మిని పొగడ్తలతో ముంచెత్తారు. అప్పటి నుంచి హీరోయిన్ గా యాక్ట్ చేయడం మానేసి విలన్ రోల్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. తెలుగులో తెనాలి రామకృష్ణ, బిఏబిఎల్, క్రాక్, నాంది, పక్కా కమర్షియల్, యశోద, వీర సింహారెడ్డి అని నెగిటివ్ సపోర్టింగ్ రోల్స్ తో వరలక్ష్మి ఇప్పుడు దూసుకుపోతుంది. ఈమె ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, కన్నడలో 40 సినిమాల వరకు యాక్ట్ చేసింది. ఇది వరలక్ష్మికి సంబంధించిన ప్రొఫెషనల్ లైఫ్. ఇక పర్సనల్ లైఫ్ కి వస్తే ఉన్నట్టుండి మార్చి 1, 2024న నికోలైస్ సత్యదేవ్ అనే గ్యాలరీ ఆర్టిస్ట్ తో ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అందరినీ సర్ప్రైజ్ చేసింది వరలక్ష్మి. జూలై 10న పెళ్లి చేసుకున్నారు. ముంబైకి చెందిన నికోలైస్ సత్యదేవ్ తో ఆమె పెళ్లి జరిగింది. వివాహ బంధంతో ఒక్కటైన వరలక్ష్మి ఓ పక్క సినిమాలు చేస్తూనే పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ తమిళ టీవీ షోకు హాజరైన వరలక్ష్మి గారు తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాల గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన చిన్ననాటి జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను మళ్లీ గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. టీవీ షోలో భాగంగా ఒక లేడీ కంటెస్టెంట్ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది చూసిన వరలక్ష్మి కూడా చిన్నతనంలో తనకు కూడా ఎదురైన చేదు అనుభవాలను
జ్ఞాపకాలను గుర్తు చేసుకుని లైంగిక వేధింపుల గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె మాట్లాడుతూ, నీది నాది ఒకే కదా, నేను కూడా చిన్నప్పుడు చాలా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను. 5-6 నన్ను లైంగికంగా వేధించేవారు, కానీ నేను ఎన్నడూ కుంగిపోలేదు. మన ఆత్మస్థైర్యమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. హార్డ్ వర్క్ ను నమ్ముకుని ముందుకు వెళ్ళాలి అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంత పెద్ద హీరో కూతురైన వరలక్ష్మికి కూడా లైంగిక వేధింపులు తప్పలేదా? ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ఏది ఏమైనా వరలక్ష్మి గారు జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.